ఈరోజు 'డెకాయిడ్' గురించి మాట్లాడుకుందాం. 'అడవి శేషు' నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆడియన్స్‌లో ఒక రకమైన క్యూరియాసిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఆడియన్స్‌కి న్యూ ఏజ్ సినిమా పరిచయం చేయాలన్న తపన ఉన్న కథానాయకుడు 'అడవి శేషు.' తన ట్రాక్ రికార్డ్ చూస్తే ఎంత మంచి సినిమాలు ఇచ్చాడో అర్థమవుద్ది. 'ఒక క్షణం' గాని, 'ఎవరు' గాని, 'గూఢచారి' గాని, 'మేజర్' గాని తన సెలక్షన్ అన్నది చాలా 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 బావుంటుంది. 'అడవి శేషు' సినిమా వస్తే థియేటర్‌లో చూడాలి అన్న క్యూరియాసిటీని, ఒక నమ్మకాన్ని సంపాదించుకున్నాడు 'అడవి శేషు.' 'డెకాయిట్' అనే సినిమాతో 'అడవి శేషు' వస్తున్నారంటే, ఈ సినిమా మీద ఇంకొంచెం ప్రేమ, అభిమానం పెరగడానికి చాలా రకాలైన కారణాలున్నాయి. ఒకటి కాస్టింగ్. అనురాగ్ కశ్యప్, సునీల్, మృణాల్ ఠాకూర్ ఇలా కాస్టింగ్ పరంగా చాలా క్రేజీగా ఉన్న సినిమా ఇది. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్‌లు కూడా చాలా ఈగర్‌గా చేశారు. 'కన్ను పెట్టరో కన్ను కొట్టరో' పాటని ఈ సినిమా కోసం రీమిక్స్ చేయడం కూడా ఆకట్టుకుంది. ఎటు చూసినా సరే థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలి అన్న తపన, అనే కోరికని 'డెకాయిట్' కలిగించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమా ఎలా ఉంది? ఫైనల్ వెర్డిక్ట్‌కెళ్ళే ముందు ప్లస్ పాయింట్స్ ఏంటో మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే టెక్నికల్‌గా ఈ సినిమా చాలా 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 స్ట్రాంగ్‌గా ఉంది. ఒక టెక్నికల్ డిపార్ట్‌మెంట్ గట్టిగా, బలంగా ఉంటే అవుట్‌పుట్ ఎలా వస్తుంది అని చెప్పడానికి 'డెకాయిట్' ఒక పెద్ద ఎగ్జాంపుల్. మీరు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తీసుకోండి, ఎడిటింగ్ ప్యాటర్న్ తీసుకోండి, సినిమాటోగ్రఫీ తీసుకోండి, యాక్షన్ కొరియోగ్రఫీ తీసుకోండి, టాప్ నాచ్‌లో ఉన్నాయి. ఏ విభాగానికి కూడా వంక పెట్టడానికి వీల్లేదు. ఒక సాధారణమైన కథని ఆసక్తికరంగా చెప్పడంలో ఈ 4 డిపార్ట్‌మెంట్లు కలిసికట్టుగా పనిచేశాయి. రెండో ప్లస్ పాయింట్ కాస్టింగ్. అసలు చిన్న చిన్న క్యారెక్టర్‌లు కూడా తెలిసిన నటీనటులను పెట్టుకుంటే అవుట్‌పుట్ ఎంత బావుంటుందో చెప్పడానికి 'డెకాయిట్' ఒక ఎగ్జాంపుల్‌గా నిలుస్తుంది. చాలా చిన్న క్యారెక్టర్‌లే కానీ ఒక మంచి యాక్టర్‌ని తీసుకొచ్చి పెట్టడం వల్ల బిలీవబిలిటీ పెరుగుతుంది. ఆ క్యారెక్టర్‌ని ఈజీగా ఫాలో అయిపోయే అవకాశం ఆడియన్స్‌కి దక్కుతుంది. అనురాగ్ కశ్యప్ కానివ్వండి, సునీల్ కానివ్వండి, మృణాల్ ఠాకూర్ కానివ్వండి, అతుల్ కులకర్ణి కానివ్వండి, చాలా వైవిధ్య భరితమైన కాస్టింగ్ అనిపిస్తుంది. అనురాగ్ కశ్యప్ ఒక సినిమా ఒప్పుకోవడమే ఆయనకి చాలా గగనం. అనురాగ్ కశ్యప్ లాంటి ఒక బెస్ట్ యాక్టర్ స్క్రీన్ మీద కనిపిస్తే చూడాలన్న తపన ఆడియన్స్‌కి విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ కథలో వచ్చే టర్నులు, ట్విస్ట్‌లు. కొన్ని ట్విస్ట్‌లని ముందే మనం ఊహించొచ్చు. కానీ 1, 2 ట్విస్ట్‌లు మాత్రం స్క్రీన్ మీద చాలా సర్ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్. క్లైమాక్స్ చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకొస్తే ఒక చిన్న ఎమోషన్ ఫీల్‌తో బయటకొస్తారు. ఈ సినిమాని ఎందుకు లవ్ స్టోరీ, లవ్ స్టోరీ, లవ్ స్టోరీ అని చెప్పేసి పదే పదే చెప్పే ప్రయత్నం ఎందుకు చేశారన్నది మీరు క్లైమాక్స్ చూస్తే అర్థమవుతుంది. ఆ క్లైమాక్స్ కూడా ఒక పాత తెలుగు సినిమాని గుర్తు చేసేలా ఉంటుంది. కాకపోతే రీసెర్చ్ చేయడం వల్ల, లేదంటే ఆ టెక్నికాలిటీ వల్ల, లేదంటే ఒక కొత్త జోనర్‌లో సినిమా చూడడం వల్ల ఆ పాత తెలుగు సినిమా ఆ క్లైమాక్స్ కూడా మనం మర్చిపోయి కొత్త సినిమాని, కొత్త క్లైమాక్స్‌ని చూసామన్న ఫీలింగ్‌తో థియేటర్ నుంచి బయటకొస్తాం. ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. 'అడవిశేషు' ఈ సినిమాకి కథను అందించారు. 'అడవిశేషు' తనకు తెలుసు తనకి ఎలాంటి కథలు బాగా సూట్ అవుతాయి. తన ప్లస్ పాయింట్స్ ఏంటి, తన మైనస్ పాయింట్స్ ఏంటనేది 'అడవిశేషు'కి బాగా తెలుసు. తన ఆ పరిధిలోనే రాసుకున్న కథలు స్క్రీన్ మీదకొచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కానీ ఫస్ట్ టైమ్ తను పూర్తిగా ఒక మాస్ హీరో అవతారం ఎత్తాలన్న తపనతో ఈ కథ రాసుకున్నాడేమో అనిపిస్తుంది. సింగిల్ లైన్‌లో చెప్పాలంటే కథ చాలా ఫ్లాట్‌గా ఉంటుంది. ఆహ్, కథలో 'అడవిశేషు' నుంచి ఆశించే 'అడవిశేషు' సినిమా అంటే ఒక ఔట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాతో వస్తాడు. తన స్క్రీన్ ప్లే చాలా బావుంటుంది. ఇలా రకరకాల అంచనాలతో మనం థియేటర్‌కెళ్తాం. కానీ ఆ అంచనాలకి భిన్నంగా ఒక కమర్షియల్ సినిమాని రాసుకున్నాడు. ఈ సినిమాలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక లవ్ స్టోరీని, ఒక క్రైమ్ కథని ఆ రెండిటిని మిక్స్ చేయడం అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది. నిజానికి ఈ 2 విభిన్నమైన జోనర్‌లు. ఈ రెండిటిని మిక్స్ చేయడం అన్నది 'అడవిశేషు' చూపించిన ఆ పనితనానికి ఒక నిదర్శనం అనుకోవచ్చు. కథ పరంగా చాలా ఫ్లాట్‌గా ఉంటుంది. ఆహ్, స్క్రీన్ ప్లే జిమ్మిక్స్ ఏమి కనిపించవు. కానీ ఎడిటింగ్ ప్యాటర్న్ లేకపోతే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ స్థాయిలో లేకపోతే ఖచ్చితంగా ఈ సినిమా చాలా చాలా నీరసంగా, నిరుత్సాహంగా సాగేది. కానీ ఎడిటింగ్ ప్యాటర్న్ వల్ల, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వల్ల మామూలు కథ కూడా ఏదో తెర మీద ఏదో అద్భుతం జరిగిపోతుంది అన్నంత స్థాయిలో స్క్రీన్ మీద తీసుకొచ్చారు. ఈ సినిమాలో ప్రధానమైన మైనస్ ఏంటంటే, ముందే చెప్పినట్టు కొన్ని మలుపులు మనం ఈజీగా గెస్ చేయొచ్చు. స్క్రీన్ మీద ఇది ఎందుకు జరిగుంటుంది? ఇది ఇలా ఎందుకు జరిగిందనే దానికి ఆడియన్స్ దగ్గర ఒక ఆన్సర్ ఉంటుంది. ఓహో! ఇందుకు జరిగుంటుంది అని చెప్పి ఒక కన్‌క్లూజన్‌కి ఆడియన్ వస్తాడు. స్క్రీన్ మీద కూడా అదే కనిపిస్తుంది. అంతకన్నా మించి దర్శకుడు గాని, స్క్రీన్ ప్లే రైటర్ గాని, కథకుడు గాని పెద్దగా ఆలోచించలేదు. సో, కొన్ని మలుపులు ముందే తెలిసిపోవడం అనేది ఆడియన్స్‌కి అంత థ్రిల్లింగ్‌గా అనిపించదు. ముఖ్యంగా
లవ్ స్టోరీల్లో కెమిస్ట్రీ హీరో, హీరోయిన్‌ల మధ్య కెమిస్ట్రీ చాలా 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 కీలకం. కెమిస్ట్రీ ఎంత బాగుంటే లవ్ స్టోరీ అంత బాగా పండుతుంది. కానీ ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌ల మధ్య కెమిస్ట్రీ చెప్పుకోవడానికి అంత గొప్పగా ఏం లేదు. మృణాల్ ఠాకూర్, అడవి శేష్ పక్కపక్కన కనిపిస్తే ఒక అన్నా చెల్లెల్ని చూసిన ఫీలింగ్ తప్ప ఒక హీరో, హీరోయిన్‌ని చూసిన ఫీలింగ్ రాదు. బహుశా రొమాంటిక్ హీరోగా, లవ్ స్టోరీలు చేసే హీరోగా అడవి శేష్‌ని మనం ఇప్పటి వరకు చూడలేకపోవడం వల్ల కలిగిన ఫీలింగ్ కావచ్చు. ఇక ప్రధానమైన మైనస్ ఏంటి ఈ సినిమాలో అంటే కొన్ని లాజిక్‌లని దర్శకుడు పట్టించుకోకపోవడం. న్యూ ఏజ్ సినిమాని అందించాలన్న తపనతో ఉండే హీరో 'అడవిశేష్'. 'అడవిశేష్' లాంటి హీరో ఒక స్క్రిప్ట్ రాసాడంటే ఖచ్చితంగా అందులో లూప్ హోల్స్ చాలా చాలా తక్కువుంటాయని మనం ఆశిస్తాం. అలాగే ఉండాలి కూడా. ఎందుకంటే 'అడవిశేష్' స్క్రీన్ ప్లే పరంగా చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాడు. తన పాత సినిమాల్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే స్క్రీన్ ప్లేనే. కానీ ఈ సినిమాలో స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్‌గా ఉంటుంది. కొన్ని కొన్ని లాజిక్స్‌ని 'అడవిశేష్' ఎందుకు వదిలేసాడా అనిపిస్తుంది. ఇది కరోనా టైంలో నడిచే కథ. అంటే లాక్‌డౌన్ టైంలో నడిచే కథ. కానీ అప్పటికి 2000 నోట్లు చలామణిలో ఉన్నాయన్నట్టుగా చూపించారు. నిజానికి ఇది పెద్ద లాజిక్ పాయింట్ ఏం కాదు. కానీ 'అడవిశేష్' లాంటి ఒక హీరో, ఒక కథకుడు సినిమా చేస్తున్నారంటే ఇలాంటి మైనర్ మిస్టేక్స్‌ని ఖచ్చితంగా పట్టించుకోవాలి. కానీ 'అడవిశేష్' ఎందుకో పట్టించుకోలేకపోయాడు. 'అనురాగ్ కశ్యప్‌కి' సంబంధించి ఒక చిన్న డీటెయిలింగ్ ఇచ్చే ప్రయత్నంలో కొన్ని తప్పులు చేశాడేమో దర్శకుడు అనిపిస్తుంది. 'అనురాగ్ కశ్యప్' ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. ఆయన స్వామిమాల ధరించుంటారు. స్వామిమాల ధరించుకుంటే నేను పిస్తోల్ పట్టుకోను, నేను షూట్ చేయను అని ఒక నియమంతో ఆ క్యారెక్టర్‌ని డిజైన్ చేయడం ఎందుకు అంతగా అతకలేదనిపిస్తుంది. ఎందుకంటే వృత్తి వేరు, భక్తి వేరు. ఈ రెండిటిని మేళవించాలని చూడడం స్క్రీన్ ప్లేలో అదేం మ్యాజిక్కో నాకర్థం కాలేదు. లాక్‌డౌన్ టైంలో జరిగే కథ ఇది. లాక్‌డౌన్ టైంలో జరగడం వల్ల ఈ సినిమాకొచ్చిన ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఏం లేదు. కాపోతే లాక్‌డౌన్ ఆనాటి పరిస్థితులు, హాస్పిటల్‌లో ఒక సామాన్యుడిని దోచుకునే విధానం స్క్రీన్ మీద చూపించడానికి అది కొంచెం ఉపయోగపడింది. కానీ లాక్‌డౌన్ అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక చేదు జ్ఞాపకం. దాన్ని మళ్ళీ స్క్రీన్ మీద చూడాలనుకుని ఏ ఆడియన్ అనుకోడు. సో, అలాంటి సీన్స్ వచ్చినప్పుడు, దానికి సంబంధించిన సీన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆడియన్ కొంచెం ఇబ్బంది పడే ప్రమాదం ఉంది ఈ సినిమాలో. ఈ సినిమాలో కాస్టింగ్ చాలా బలంగా ఉందని ముందు నుంచి చెప్తున్నాం. కానీ ఆ కాస్టింగ్ తగిన క్యారెక్టరైజేషన్ పడిందా? ఆ కాస్టింగ్‌ని సరిగ్గా వాడుకున్నారా లేదన్నది మరో ప్రధానమైన డిబేట్. అనురాగ్ కశ్యప్ లాంటి ఒక ఒక ప్రధానమైన క్యారెక్టర్‌ని తీసుకున్నప్పుడు, ఒక శక్తివంతమైన నటుడిని తీసుకొచ్చినప్పుడు, ఆయనకి తగిన క్యారెక్టర్‌ని డిజైన్ చేసుకోలేకపోయారేమో అనిపిస్తుంది. నిజానికి అనురాగ్ కశ్యప్ బా చేశారు. అతని క్యారెక్టరేషన్ బావుంటుంది. ఆ పాత్రకి కథలో ఇచ్చిన స్కోప్ బావుంటుంది. కానీ అనురాగ్ కశ్యప్ లాంటి యాక్టర్‌ని పెట్టుకొని ఇలాంటి ఒక సాదా సీదా క్యారెక్టర్ రాసుకోవడం అన్నది అంతగా రుచించదు. అనురాగ్ కశ్యప్ ఉన్నాడంటే స్క్రీన్ మీద తనేదో మ్యాజిక్ చేస్తాడని ఆడియన్స్ అంతా ప్రిపేర్ అయ్యి ఉంటారు. వాళ్ళకి అనురాగ్ కశ్యప్ కావాల్సినంత స్టఫ్ ఈ సినిమాలో ఇవ్వలేకపోయాడు. అనురాగ్ కశ్యప్ వరకు వెళ్లారు అంటే చిత్ర బృందం ఆ క్యారెక్టర్‌లో ఏదో ఒక మ్యాజిక్ ఆశిస్తారు. కానీ ఆ మ్యాజిక్ ఈ క్యారెక్టర్‌లో కనిపించకపోవడం కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. 'అడవిశేష్‌కి' కమర్షియల్ హీరోగా నిరూపించుకోవాలన్న తపన విపరీతంగా ఉంది. అది ఈ సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది. తన బాడీ లాంగ్వేజ్‌లో గాని, తన క్యారెక్టరైజేషన్‌లో గాని కమర్షియల్ హీరో అయిపోవాలన్న తపన ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన స్లాంగ్ కూడా ఈ సినిమాలో డిఫరెంట్‌గా ప్రదర్శించే ప్రయత్నం చేశారు. చిత్తూరు స్లాంగ్‌లో ఆయన మాట్లాడారు. కొన్ని మాటలు మనకి సరిగ్గా ట్రాన్స్‌లేట్ అవ్వవు. సరిగ్గా వినిపించని అవకాశం ఉంది. సో, యాసను ఎంచుకునేటప్పుడు మనం కరెక్ట్‌గా పలుకుతున్నామా లేదా? ఆడియన్‌కి సరిగ్గా అర్థమవుతుందా లేదా? అని ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. హీరో పరంగా, నటన పరంగా 'అడవిశేష్' ఎలాంటి లోటు చేయలేదు. తన వరకు తను ది బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మృణాల్ ఠాకూర్‌ని తీసుకోవడం ఈ సినిమాకి చాలా చాలా ప్లస్ అయింది. ఈ సినిమాలో ప్రధానంగా కథానాయక పాత్రకి 'శృతి హాసన్' పేరును ముందుగా పరిశీలించారు. కానీ కొన్ని కారణాల వల్ల 'శృతి హాసన్' పక్కన పెట్టి మృణాల్ ఠాకూర్‌ని తీసుకున్నారు. మృణాల్ ఠాకూర్ వల్ల ఈ సినిమాకి కాస్త అదనపు అడ్వాంటేజ్ వచ్చింది. ఆ పాత్రలో సింపథైజ్ అవ్వడానికి, ఆ పాత్ర మీద సానుభూతి కలగడానికి మృణాల్ ఖచ్చితంగా ప్లస్ అయింది. ఆమె చూడగానే ఒక ఇన్నోసెన్స్ ఫేస్ కనిపిస్తుంది మృణాల్‌లో. సో, పాత్రతో ఈజీగా ఐడెంటిఫై అయిపోవడానికి అదొక కారణమైంది. సునీల్‌ని ఫస్ట్ సీన్‌లో చూస్తుంటే సునీల్‌ని వేస్ట్ చేస్తున్నారేమో, సునీల్ గురించి బా చెప్పారు కదా అనిపిస్తుంది. కానీ క్రమక్రమంగా సునీల్ క్యారెక్టర్ కూడా రైజ్ అవుతూ వెళ్ళింది. అతుల్ కులకర్ణి క్యారెక్టర్ కూడా చాలా బా రాసుకున్నారు. అతుల్ కులకర్ణికి కథలో కీలకమైన భాగం ఉంది. జైల్‌లో అతుల్ కులకర్ణికి హీరో ఏదో సాయం చేసినట్టు బిల్డప్ ఇచ్చారు. కానీ ఆ సాయం ఏంటో అన్నది ఎవరికీ అర్థం కాదు. సో, కథకు అవసరం లేదు కాబట్టి
అలాంటి సీన్స్‌ని పక్కన పెట్టారేమో అనిపిస్తుంది. కానీ డీటెయిల్‌గా చెప్పాలనుకున్నప్పుడు ఒక కథలో ఆడియన్స్ పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలని అనుకున్నప్పుడు అలాంటి సీన్స్ కూడా కన్సిడర్ చేసి రాసుకుంటే ఆ క్యారెక్టర్ ఇంకొంచెం బాగా ఎలివేట్ అయ్యేది. ఈ సినిమా గురించి చిత్ర బృందం చాలా గొప్పగా చెప్పింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుందని చెప్పేసి ఆడియన్స్‌ని ముందే ప్రిపేర్ చేశారు. నిజానికి ఇంటర్వెల్ బ్యాంగు, క్లైమాక్స్ ట్విస్ట్ ఈ 2 బావుంటాయి. కాకపోతే మరీ ఎక్కువ అంచనాలు పెంచేయడం వల్ల థియేటర్‌లో అవి చూస్తుంటే అంత హై రాదు. నిజానికి ఇలాంటి సీన్స్ వచ్చినప్పుడు, ఇలాంటి ట్విస్ట్‌ల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే చిత్ర బృందం, అవి అంత బాగా పే ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో రాబోయే తరం గాని, రాబోయే దర్శకులు గాని ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే రైటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా చిన్న చిన్న విషయాల్ని పే ఆఫ్ చేసిన పద్ధతి చాలా బావుంది. చాలా మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా కొన్ని కొన్ని చిన్న చిన్న పాయింట్లు తీసుకున్నారు. ఒక ఉంగరానికి సంబంధించిన సీన్ ఉంటుంది. ఉంగరానికి సంబంధించిన డైలాగు ఫస్ట్ సీన్‌లో మనకు వినిపిస్తున్నప్పుడు ఎందుకిది అనవసరమైన డీటెయిలింగ్ ఇక్కడెందుకు అనిపిస్తుంది. కానీ దాన్ని క్లైమాక్స్‌లో దాన్ని పే ఆఫ్ చేసిన విధానం చాలా బావుంటుంది. రక్తదానం సంబంధించిన ఒక సీన్ ఉంది. ఒక బ్లడ్ క్యాంపెయిన్ నిర్వహిస్తుంటుంది హీరోయిన్. ఈ సీన్ కూడా కథకి అనవసరమేమో, క్లీషే ఏమో అనిపిస్తుంది. కానీ దాన్ని కూడా క్లైమాక్స్‌లో తీసుకెళ్ళి దానికి కూడా ఒక పే ఆఫ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇలాంటి జిమ్మిక్కుల వల్ల, ఇలాంటి స్క్రీన్ ప్లే ఎత్తుగడల వల్ల ఈ కథకి, పాత కథకి, తెలిసిన కథకి, ఒక రొటీన్ కథకి, ఒక ఫ్లాట్ నేరేషన్ ఉన్న కథకి ఒక కొత్త జీవం పోసే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఈ సినిమా థియేటర్‌కి వెళ్లి చూడొచ్చా లేదా అని అడిగితే ఖచ్చితంగా మీ టికెట్ రేట్ గిట్టుబాటు అయ్యేంత వినోదం ఈ సినిమా ద్వారా అందించే ప్రయత్నం అయితే చేశారు. 'అడ్విశేష్' నుంచి ఏమైతే ఎక్స్‌పెక్ట్ చేస్తారో అవన్నీ పక్కన పెట్టి ఒక కొత్త 'అడవిశేష'ని చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 'డెకాయిట్'కెళ్ళండి. 'అడవిశేష్' నుంచి 'ఎవరు', 'క్షణం', 'గూఢచారి' ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలొచ్చాయి. అవన్నీ మైండ్‌లో పెట్టుకొని థియేటర్‌కి వెళ్తే డిసప్పాయింట్ అవుతారు. ఒక కొత్త సినిమా, ఒక కొత్త కమర్షియల్ మేటర్‌లో ఉన్న సినిమా, ఒక క్రైమ్‌ని, లవ్ స్టోరీని మిక్స్ చేసిన ఒక కొత్త సినిమాని చిన్నపాటి ట్విస్టులతో, ఒక మంచి టెక్నికల్ వాల్యూస్‌తో చూడాలనుకుంటే మాత్రం ఈ వారం 'డెకాయిట్' మీకు మంచి ఆప్షన్.